నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షంలో తడిచిన విద్యుత్ స్తంభాలు, తడి చేతులతో స్టార్టర్లు, మోటార్లు, స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దని, విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను కూడా ముట్టుకోవద్దని, చిన్నపిల్లలను కరెంటు వస్తువులకు దూరంగా ఉంచాలని, ఇంట్లో ఇనుపతీగలపై దుస్తులు ఆరబెట్టుకోకూడదని, ఉరుములు మెరుపుల సమయంలో డిష్ వైర్, టీవీ నుంచి తీసివేయాలని, రోడ్డుపై నీరు నిలిచినప్పుడు మ్యాన్ హోల్స్ ఉన్నాయో లేదో చూసుకుని వెళ్లాలని, వరద భారీగా చేరే ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేయకూడదని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఎందుకంటే ముసుళ్ళు జల్లులతో పడుతున్న వర్షాలు మరి పాత ఇల్లు అయితే కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఊరు గుడిసెలు కానీ పాత ఇల్లు కానీ అక్కడ ఉండేవారు జాగ్రత్త ఉండాలని తెలియజేస్తున్నాం. మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా హెల్ప్ లైన్ నెంబర్ కూడా చేయడం జరిగింది. మరి దానికి అనుగుణ మా వార్డు అధికారులు కానీ మరి మా సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు ప్రజల్లోనే ఉంటూ మరి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మా అధికారుల పర్యవేక్షణలో నర్సాపూర్ పట్టణం అన్ని వార్డులు కూడా పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు వాటర్లు ఆగకుండా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ప్రజలు అప్రమత్తమే మన ముఖ్యమైన అంశం. ఎందుకంటే వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉన్నందున, వాతావరణ శాఖ చెప్తున్నందున మనందరం కూడా మరి ఎవరికి వారు మరి ఎక్కడికక్కడ మరి అప్రమత్తంగా ఉండాలా. మరి ఇంటి పక్కన చెట్ల కింద కానీ ప్రజలు పోయి నిలబడొద్దు, చెట్ల కింద ఉండొద్దు. అక్కడ కరెంట్ పోల్లు ఉంటాయి, ఆ కరెంట్ పోల్ల దగ్గర పోయి కూడా నిలబడి దాని స్తంభాన్ని పట్టుకుంటే అంతొచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్తంభాల దగ్గర కానీ కరెంటు వైర్ల దగ్గర కానీ అక్కడ ఉండకుండా, చెట్ల వద్ద కానీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీనివల్ల ఈ వర్షం ఇంకా 2 రోజులు ఉంటుంది కాబట్టి మనందరం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముసళ్ళ నుంచి 2-3 రోజులు కాపాడుకుంటే మనందరం మనకు ఏమీ ఇబ్బంది లేకుండా మనం ఉంటామని మనం తెలియజేస్తూ మరి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరి తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.